అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు మనం జానీ మాస్టర్ ఇష్యూ చూసాం. సో ఆ ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు, ఎవరిది తప్పు దాంట్లో? ఐ మీన్ తప్పు అనే దానికంటే యునో వాట్ ఈస్ హ్యాపెన్ మీకు చూసే ఉంటారు. సో ఏమనుకుంటున్నారు? అది మళ్ళీ ఎవరిది తప్పు అని చెప్పడానికి నేను చెప్పినట్టు సో డీప్లీ. బట్ జనరలీ కంప్లైంట్ అనేది వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు ఇక్కడ సౌత్లో అందరూ అంటే బాలీవుడ్లో అంత జరిగింది. సో సౌత్ అని జనరలైజ్ ఎందుకు చేస్తున్నానంటే మీ టూ అనే మూమెంట్ వచ్చేటప్పుడు హాలీవుడ్లో వచ్చింది, అవును, బాలీవుడ్లో కూడా వచ్చింది. చాలా ప్రామినెంట్ యాక్టర్స్ హాలీవుడ్, దెన్ బాలీవుడ్ ఆల్సో చాలా మంది కేమ్ ఫార్వర్డ్, అట్లీస్ట్ ఇఫ్ నాట్ మెనీ, అట్లీస్ట్ అ ఫ్యూ కేమ్ అవుట్. మలయాళం ఇండస్ట్రీలో కూడా చాలా మంది కేమ్ అవుట్ అండ్ స్పోక్ అబౌట్ ఇట్. హియర్ ద థింగ్ ఈస్, చేసేంతవరకు నడిచేంతవరకు అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎందుకు ఇక్కడ స్వర్గంలాగా బిహేవ్ చేస్తున్నారు, ఏం జరగలేనట్టు? ఎందుకంటే అంటిల్ ఎవ్రీబడి ఈస్ గెట్టింగ్ బెనిఫిట్స్ ఆఫ్ ఇట్, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ విత్ ఇట్. సో నోబడి కంప్లైంట్స్. నాకు జరిగేది బ్లాక్మెయిల్లో మేబీ నడుస్తూ ఉంటుంది, చేస్తే నేను బయటపడేస్తాను, చేస్తే నేను అప్పుడు దాకా అన్నీ అలా వెళ్తున్నాయి, ఒక మ్యారేజ్ లాగా. నువ్వు నాకు ఇబ్బంది పెడితేనే నేను కూడా నీకు ఇబ్బంది పెడతాననే దాంట్లో. సో ద డే ఇట్ డజంట్ వర్క్ అవుట్. సో ఈవెన్ వెన్ యూఆర్ డూయింగ్ కాంప్రమైజ్, వెన్ యూఆర్ అగ్రీయింగ్, నువ్వు అంటే కంప్లైంట్ నువ్వు చేయలేవు, ఎందుకంటే నువ్వు కూడా ఏదో ఒకటి వస్తుందనే ఒప్పుకున్నావు కదా. బలవంతంగా అయితే చేయలేదు, చేసేంత వరకు నువ్వు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నావు. ఓన్లీ వెన్ ఇట్ స్టాప్డ్ గివింగ్ యూ ద ఫ్రూట్ దట్ యూ థాట్ యూ విల్ గెట్, ఆ రిటర్న్ నీకు అనుకున్న రేంజ్లో రిటర్న్ రాలేదన్నప్పుడు మాట్లాడడం ఇస్ రాంగ్. నీకు చేయాలని ఉంటే, ఇప్పుడు ఎంతోమంది అయ్యేటప్పుడు అంతా అయిపోయింది, వాళ్ళు ఏదో చేశారంటారు, వీళ్ళ అదంటే 15 years తర్వాత వచ్చి చెప్తున్నారు, 10 years తర్వాత వచ్చి చెప్తున్నారు. లైక్ పీక్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేశారే, you enjoyed your peaks, you made your money, you did all big films, and that time you did not have to blame anybody. ఇప్పుడు అంతా అయ్యాక 10 years ముందు దమ్ముంటే, లేదా మీకు మిస్టేక్ అనిపిస్తే, మీ లోపల అది నిజాయితీ అనేది ఉంటే, ఆ టైంలో కష్టాలు వచ్చి, ఇప్పుడు నాకున్నాయి, కష్టాలు ఉన్నాయి. పీపుల్ ఐ లూజ్ సో మెనీ అసైన్మెంట్స్. నా ప్రైమ్లో, నా ఇంకా యంగర్ ఏజ్లో ఉన్నప్పుడు నేను ఇంకా ఎక్కడో చేయాల్సిన సినిమాలు నాకు మిస్ అయిపోయింది. అవన్నీ వదిలేయండి. ఇప్పుడు రీసెంట్గా ఒక ఇనాగ్రేషన్ కోసం, ఒక ఇనాగ్రేషన్ రిబ్బన్ కట్టింగ్ కోసం పిలిచినా దే ఎక్స్పెక్ట్. ఈ అలవాటు వాళ్ళకి ఎక్కడి నుంచి ఈ అలవాటు వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నారు మీరు? వన్ వే నుంచి అవ్వదు. ఇఫ్ యూ ఆస్క్ మీ టీ కావాలంటే నేను వద్దని చెప్తే, 1-2 సార్లు నాకు టీ వద్దని చెప్తే, మీరు నెక్స్ట్ టైం నేను ఈ స్టూడియోకి వచ్చేటప్పుడు టీ అడగరు. ఎవ్రీ టైమ్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ టూ వే, then it works out. Every time you ask me one day I'll say no. ఒక్కొక్కసారి some people no అని చెప్పినా మళ్ళీ they are thinking that it is like she's only trying, అందరి ముందు వద్దు, తర్వాత వేరే రకంగా అడిగితే ఓకే అంటారు. సో దట్ ఈస్ వెన్ ఐ ఫీల్, అంటే ఇది మామూలేనా, అందరు చేస్తున్నారు అంటే, అవును అందరు చేస్తున్నారు, మీకు ఒక్కరికి ప్రాబ్లం, మీకేం ప్రాబ్లం మాకు అర్థం కావట్లేదు అన్నట్టు నాతో మాట్లాడుతున్నారు. That's when I'm like, ప్రతి స్టేజ్లో forget cinema is still cinema. So just cut a ribbon, you're saying come one day before, ఒక్కరోజు ముందు వచ్చేయండి. అండ్ సో మెనీ పీపుల్ 2-3 years సినిమా చేయకపోయినా రిబ్బన్లు కట్ చేసుకుంటే బ్రతుకుతున్నారు. And I'm like, oh, so okay, this is also a separate business in its own way. That's when I feel, oh, it's like చాలా నేనే ఇంకా డిస్కవర్, నాకే ఇంకా తెలియదు, నేను చాలా ఇంకా చూస్తున్నాను ప్రతి స్టేజ్లో. ఓహో ఇవన్నీ ఉన్నాయా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.